హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 5 సబ్స్క్రైబర్లు అయితే 4400 అయింది అనమాట. సో కొంచెం త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా ఇంత తొత్తర ఏంటి బిగ్ బాస్ మావా నీకు? ఇంత తొత్తర అవసరం? ఇంత తొత్తర ఎందుకు? బిగ్ బాస్ మావకి చాలా తొత్తర ఉంది, మామూలు విషయం కాదు. అండ్ బిగ్ బాస్ చాలా డీప్గా హట్ అయ్యాడు. మన బిగ్ బాస్ హట్ అయ్యాడు, నాగ్ సార్ హట్ అయ్యాడు, అక్కడున్న మొత్తం మేనేజ్మెంట్ అంతా హట్ అయింది. సో కంటెస్టెంట్స్ వల్ల. సో వీళ్ళకి ఒక జలక్ ఇవ్వాలని మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టారంట. మరి ఎవరు వెళ్ళిపోతారు? మణికంఠని పంపించేయాలని చెప్పి శతవిధాలా ట్రై చేశారు. సో లాస్ట్ వరకు ట్రై చేశారు, వర్కౌట్ అవ్వలేదు. సో మణికంఠని బయటికి పంపించేయాలా, లేదా నైనికానైనా బయటికి పంపించేయాలా? ఇద్దరిలో ఒకరు బయటికి పోవాలా? మిడ్ వీక్ ఎలిమినేషన్ అంట. సో ఎవరు వెళ్తారు ఏంటి అనేది ఎవరి కంటెస్టెంట్స్కి వాళ్ళు ఓట్లు వేసుకోండి, ఎందుకంటే ఇద్దరు నామినేషన్లోకి వస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏవి గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆ సోనియా ఏవి చూడంగానే ఏమనిపించింది? యాక్చువల్గా 2 పాయింట్లు అనమాట. ఏవి చాలా లెంతీగా ఉంది, చాలా బాగుంది ఒక పాయింట్. అండ్ రెండో పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా ఏవి ఫస్ట్ వాళ్ళు మంచిగా జాలీగా ఉండేది చూపిస్తారు, తర్వాత ఆ అమ్మాయిని ఎవరైనా టార్గెట్ చేసి అవి చూపిస్తారు, థర్డ్ది వచ్చేసరికి ఆ అమ్మాయి ఒంటరిగా కూర్చునేది చూపిస్తారు. ఇక్కడ 2 ఉన్నాయి కానీ ఆ అమ్మాయి ఒంటరిగా కూర్చునేది లేదనమాట. ఎప్పుడు చూసినా వాళ్ళతోనే కూర్చోవడం ఉంది. సో అది కనిపెట్టా, నేను అది కనిపెట్టాగా. బిగ్ బాస్ పాపం నిజంగా మణికంఠని ఎలిమినేట్ చేయాలని చెప్పి అనుకున్నారు. నాగ్ సారు దానికోసం మొత్తం గ్రౌండ్ ప్రిపేర్ చేశాడు అండ్ కంటెస్టెంట్స్ మైండ్ని ప్రిపేర్ చేశారు. బట్ అక్కడ వాళ్ళు మాత్రం వేరే డెసిషన్ తీసుకున్నారు. అండ్ సోనియా వెళ్ళిపోయిందని అనుకుంటున్నారు. సోనియా ఆత్మ ఇంకా బతికే ఉంది. సో అది నామినేషన్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. నైనికా రూపంలో సోనియా ఆత్మ ఇంకా అక్కడక్కడే తిరుగుతూ ఉందన్నమాట. సో ఎవ్వరు భయపడక్కర్లేదు, సోనియా వెళ్ళిపోయిందని బాధపడక్కర్లేదు. సోనియా ఫ్యాన్స్ అవ్వచ్చు, లేదా సోనియా హేటర్స్ అవ్వచ్చు, ఇంకా బతికి ఉంది. ఆ అవతారం ఇంకా లోపల ఉందన్నమాట. సో అది నైనికా రూపంలో ఇంకా ఉంది. నైనికా చూస్తే అర్థమైపోయింది ఆ అమ్మాయి యాటిట్యూడ్ అవ్వచ్చు, నామినేషన్స్ ఎవరైనా గమనిస్తే. అండ్ నిన్న కూడా చెప్పాను ఆల్రెడీ, ఖచ్చితంగా సోనియా కోసం ఓటు ఇవ్వమంటే, సో ఎవరికి ఓటు వేస్తారన్నప్పుడు ఖచ్చితంగా అమ్మాయి సోనియాకే ఓటేస్తుంది. ఆల్రెడీ కంప్లీట్గా ఆ అమ్మాయి బ్రెయిన్ వాష్ అయిపోయింది. సో జస్ట్ వీళ్ళ క్లాన్లో ఉంటుంది అంతే. డిస్కషన్ ఇప్పుడు సాగుతుంది దాని గురించి. చూద్దాం. మణికంఠని బయటకు పంపించేదాకా ఒప్పుకోరు. అండ్ ఇంత తొత్తర ఏంటంటే బిగ్ బాస్ మాకి మణికంఠని వీళ్ళు బయటకు పంపించాలనుకుంటారు. వీళ్ళు చేసే ఏదైతే ఎదవ చేష్టలు ఉంటాయో, ఇప్పుడు అక్కడ మణికంఠ ఆల్రెడీ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, బికాస్ ఆఫ్ దీనివల్ల నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, లేనిపోని దాన్ని ఏమంటారు, అనవసరంగా స్ట్రైకులు, డేంజర్ జోన్లో ఉన్నావు అని చెప్పి. డేంజర్ జోన్లో మణికంఠ ఎలా ఉంటారు? 4 హౌస్ మేట్స్ 4 నో అని చెప్పి నువ్వు 0 కింద ఉన్నావు బిగ్ బాస్, ఉన్నావు మణికంఠ అంటే మణికంఠ డేంజర్ జోన్లో కొట్టారు. అప్పుడు ఆడియన్స్ ఓట్లన్నీ వేస్టా? ఆడియన్స్ మరి ఎదవలా? ఎగస్టాలు ఇగో ఇలాంటివన్నీ. ఇట్లా ఏమంటారు అంటే, మా ఊర్లో తొత్తర చర్యలు అంటారు, తొత్తర చాష్టలు అంటారు మా ఊర్లో. సో ఇలాంటి తొత్తర చాష్టలు చేసేది ఆ మణికంఠకి ఆల్రెడీ అతనికి సింపతి ఉంది, ఇంకా అతనికి సింపతి తీసుకొచ్చి టాప్ 5లో కూర్చోబెట్టిందా ఒప్పుకోడు బిగ్ బాస్. అనవసరం. పోనీ ఎలిమినేట్ చేస్తావా అంటే నీకు అంత ధైర్యం లేదు, డైరెక్ట్ ఎలిమినేషన్ చేయలేవు. మళ్ళీ నీకు లోపల కంటెస్టెంట్ సపోర్ట్ కావాలా? వాళ్ళు ఈసారి ఇవ్వలేదు కంటెస్టెంట్ సపోర్ట్. చాలా తెలివిగా వాళ్ళు వ్యవహరించారు. యష్మి కూడా మణికంఠకి 0 ఇవ్వలేదు. అయినా కానీ యష్మి సో మణికంఠ దగ్గరికి వచ్చేసరికి మణికంఠకి లేచుద్దేమో అని అనుకున్నాను, కానీ లేగలేదు. 5 ఓట్లు వస్తే చాలు, ఎలిమినేట్ అయిపోవచ్చు, సేఫ్ అయిపోవచ్చు. 4 ఓట్లు ఎలిమినేట్. సో ఆల్రెడీ 2 ఓట్లు ఫిక్స్, ఇంకో 3 ఓట్లు, నైనికా 1, యష్మి 1, అయినా 4 వస్తాయి. ఎందుకు బిగ్ బాస్ అనవసరంగా తీసుకున్నాడు? ఒకవేళ ఎంత వ్యతిరేకంగా ఓటేయాలి అనుకున్నా, సో ఖచ్చితంగా మణికంఠకి వ్యతిరేకంగా ఓటేసేది యష్మి ఒకటే వేస్తుంది. నైనిక ఆల్రెడీ నైనిక వీళ్ళిద్దరు వేస్తారు. ఆదిత్య గారు కూడా ఓటు వేస్తారేమో వ్యతిరేకంగా అని అనుకున్నాడేమో బిగ్ బాస్, అందుకని ఆ డెసిషన్కి వెళ్ళారు. బట్ నెక్స్ట్ లెవెల్ అనమాట. లోపల కంటెస్టెంట్స్ చాలా బాగా చేశారు, అద్భుతంగా ఆమె ఎలిమినేషన్ జరిగింది. అండ్ ఏవీలో ఆమె కన్నీరు కార్చడము అది ఇది బాగానే ఉంది. షీఈ్ ఎ గుడ్. ఇప్పుడు వచ్చిన కొత్తల్లో తర్వాత ఎవరితో అయితే ఉండకూడదు, ఎవరితో అయితే ఉండకూడదో వాళ్ళతో ఉండిపోయింది. కంప్లీట్గా ఒక ఐసోలేట్ అయిపోయింది ఆ అమ్మాయి. ఆమెకి చెప్పుకుంది ఐసోలేట్ అయిపోయింది. ఈమె ఐసోలేట్ అయిపోయి వేరే వాళ్ళు డోర్స్ ఓపెన్ చేయట్లేదు, క్లోజ్ చేశారంటే ఎట్లా? నువ్వు ఒకరితో ఐసోలేట్ అయిపోయిన తర్వాత
ఎందుకు చేస్తారు? ఏవీలో సింగిల్గా ఉన్న ఫ్రేమ్ కనపడలేదు. వాళ్ళకి బిగ్ బాస్ వాళ్ళకి వేయాలంటే ఆ అమ్మాయి సింగిల్గా ఉండి బాధపడుతూ ఉన్న ఫ్రేమ్స్ వేయాలి. అలాంటివి కనపడలే కనీసం బిగ్ బాస్ మొహంకి. అలాంటిది ఇంకా ఐసోలేట్ అయ్యింది అని చెప్పి ఆ అమ్మాయికి అర్థమైంది ఆ ఏవీ చూసిన తర్వాత. బట్ ఇన్ని వీక్స్ 4 వారాల జర్నీ చూసిన తర్వాత ఆడియన్స్ తెలియకుండా ఉంటుంది. అందుకని ఆ అమ్మాయి బయటకు వచ్చేది. చిన్న క్లారిటీ, ఆ విషయం అర్థం కావాలి కదా. సో ఆ గేమ్ ఆడారు కదా నాగ్ సార్ వాళ్ళు. ఆ గేమ్లో టాక్సిక్ మెంటాలిటీ, లైక్ దాంట్లో పాయిజనస్ మైండ్ లాంటిది, కొంచెం అలాంటిది ఆ మైండ్ సెట్ ఉన్నది. ప్రేరణ ఎవరికి సెలెక్ట్ చేసుకోవాలంటే సోనియాని సెలెక్ట్ చేసుకుంది. ఆమె ఓకే సార్ అంతా బాగుంటుంది, కొన్ని మాటలు కొన్ని సార్లు అలా అనిపిస్తుంటుంది, నాకు అది నచ్చదు. ఆమె నువ్వు అలాగే అంటావు అంటే మేబీ నేను కూడా టాక్సిక్ అవ్వస్తా, నాకు ఎవరైనా ఇవ్వచ్చు అంటది అనమాట. అండ్ లౌడ్ స్పీకర్ సో నైనికా వచ్చింది, విష్ణుప్రియకి ఇచ్చింది. విష్ణుప్రియది క్రింజి విష్ణుప్రియది సీరియస్లీ చాలా క్రింజిగా అనిపిస్తుంది. అదేంటది అది రావట్లా, గేమ్ ఆడే ఒక క్వాలిటీ ఎక్కడో మిస్ అవుతుంది విష్ణుప్రియలో. ఎప్పుడు రిలీజ్ అవుతుందో. విక్టిమ్ కార్డు సీత ఎవరికి ఇవ్వాలి అంటే మణికంఠకి ఇచ్చింది ఆబ్వియస్గా. సో మణికంఠ సార్ విక్టిమ్ కార్డు. సో తను చేసేదంతా చేస్తుంటాడు, బట్ అందరి దగ్గరికి వచ్చి నేను కాదు అదే నన్ను అన్నారు అని చెప్పి విక్టిమ్ కార్డు ప్లే చేస్తుంటారు అని చెప్పింది. నాకు సగడు ఓకే చేయాల్సి వచ్చింది దీనికి. సో నెగిటివ్ ఆదిత్య ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎవరు లేరు సార్ అని చెప్పి తీసుకెళ్ళి మణికంఠకి వేస్తారు. కొన్నిసార్లు వర్డ్స్ ఊరుకుంటూనే ఫ్లిప్ అవుతుంటారు సార్, అది చాలా ఇరిటేటింగ్గా ఉంటుందని. మేబీ ఆ బొమ్మరిల్లు ఫాదర్ అన్నప్పుడు చాలా డీప్గా హట్ అయినట్టున్నాడు. అంత డీప్గా హట్ అయినా కూడా మణికంఠ కోసం లేచాడు ఆయన. బికాజ్ ఆఫ్ ఆయనకు సోనియా అంటే కరెక్ట్ కాదనిపించిందేమో, మరి సోనియా వెళ్ళిపోతే బెటర్ అనిపించిందేమో. సేఫ్ ప్లేయర్ నబేల్ ఎవరికి ఇవ్వాలంటే నిఖిల్కి ఇస్తారు. ఆబ్వియస్గా నిఖిల్ బాయ్కి ఇస్తారు. మొన్న నిఖిల్కి ఇచ్చి సేఫ్ ప్లేయర్ అంటే సో నిఖిల్ అందరితోనే సేఫ్ గేమ్ ఆడతారు ఫస్ట్ నుంచి. మొన్న రీసెంట్ ఎగ్జాంపుల్ అది జస్ట్ మొన్న జరిగింది కదా. సో ఫస్ట్ క్లాన్స్ అది హౌస్ కోసం అన్నాడు, తర్వాత క్లాన్స్ కోసం ఆడారని చెప్పి దానికి చెప్పాడు. కానీ మామూలుగా నిఖిల్ ఎప్పుడు సేఫ్ గేమ్ ఆడతాడు. అటెన్షన్ సీకర్ రశ్మి ఎవరికి ఇవ్వాలంటే పృథ్వీకి ఇచ్చింది అనమాట. కరెక్టే. ఎయిమ్లెస్ నిఖిల్ సో ఫస్ట్ ఎవరికి ఇవ్వాలో తెలియక సైలెంట్గా వద్దు సార్ అని వేరే తీస్తా అని చెప్పి ఫేక్ వచ్చింది. ఇదే సేఫ్ గేమ్ అని చెప్పి నాకు సార్ కూడా అన్నారు. అదే అందరికి అర్థమైంది అనమాట. నిఖిల్ది ఎయిమ్లెస్ తీసుకెళ్ళి మణికంఠకి ఇస్తాను నిఖిల్. అది హైలైట్. ఆ పిల్లోడు ఒక పక్క నేను చీఫ్ అవ్వాలి, నేను గెలవాలి, నేను గెలిస్తే నా భార్య బిడ్డలు వస్తారు, నేను గెలవాలి, నేను గెలవడం కోసం వచ్చాను షోకి, నేను చీఫ్ అయితే నా రూమ్లోకి వెళ్తాను, నేను చీఫ్ అవ్వాలి, నేను చీఫ్ కోసం వచ్చాను, నేను గేమ్ గెలవడం కోసం వచ్చాను అని చెప్పి ఆ అబ్బాయి అన్నిసార్లు చెప్పుకుంటా ఉంటాడు. రోజు కనీసం 20 సార్లు 30 సార్లు చెప్తుంటాడు. ఆ 20 సార్లు 30 సార్లు చెప్పేది ఆ 10-15 సార్లు దాంట్లో సగం సార్లు నిఖిల్తోనే మాట్లాడుతుంటాడు. మరి ఇంకా మణికంఠకి ఏం లేకపోవటం ఏంటో అనేది నాకు అర్థం కాల. అక్కడ విష్ణుప్రియ అదే అంటది, దొంగ అవ్వాలని ఏమో, చీఫ్ అవ్వాలని ఏమో, గెలవాలని ఇన్ని ఎయిమ్స్ ఉంటాయంటే మధ్యలో తను మారిపోతుంటాడంట ఆ వీక్లో. సో ఎవరైనా అయితే డౌన్ అయిపోతుంటాడంట. అందుకని డౌన్ అయిపోతే ఎయిమ్లెస్ అయిపోతాడా? డౌన్ అయితే మళ్ళీ అప్ అవుతాడు. ఎయిమ్లెస్ ఎట్లా అవుతారు? ఎయిమ్లెస్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి ఎవరికి తెలియకపోవడం అనేది అసలు బాధ. ఎయిమ్లెస్ అనేది చాలా బాధాకరం. యాక్చువల్గా సోనియాకి ఇవ్వాలి. ఆ అమ్మాయికి ఏం లేదు కాబట్టి బేసిక్గా బయటకు వెళ్ళిపోయింది. ఆమెకి ఇవ్వాల్సింది ఎయిమ్లెస్. ఫేక్ కావాలంటే ఇంకెవరికైనా ఇచ్చుకోవాల్సింది. అట్లీస్ట్ మణికంఠకి ఆ ఫేక్ ఇచ్చినా బాగుంటుందేమో. ఎయిమ్లెస్ అనేది మణికంఠని చాలా హర్ట్ చేసినట్టు. నేను ఫేక్ ఇచ్చినా కానీ ఒప్పుకునేవాడిని. అట్లీస్ట్ మణికంఠకి ఎయిమ్లెస్ ఇచ్చేసరికి నాకు చాలా కోపం వచ్చింది. చెప్పుకుంటున్నాడు కదా ఏమని అంతలా తన ఎయిమ్స్ అని. సో బయాస్డ్ మణికంఠ ఎవరికి ఇవ్వాలంటే నిఖిల్కి వేస్తారు ఆబ్వియస్గా. సో నిఖిల్కి ఇచ్చి ఎంత కట్టే కొట్టి తెచ్చినట్టు చెప్తాడు సార్. నిఖిల్ కంటే ఎందుకంటే సో అతను సోనియాకి పృథ్వీకి ఎక్కువ బయాస్డ్ ఉంటాడు సార్. సింపుల్ అయిపోయింది. కేల్కి తమ దుకాణం ఇంత మణికంఠకి ఎంత ఆలోచన ఉంటే మణికంఠ ఎయిమ్లెస్ అంటారు, మణికంఠకి మ్యానిపులేట్ అంటారు. సో ఎలా హౌ పృథ్వీ మణికంఠకి మ్యానిపులేట్ అని ఇస్తారు. ఇమ్మెచ్యూర్ విష్ణుప్రియ, ఆ అమ్మాయి ఇమ్మెచ్యూర్ అని అమ్మాయి చెప్పుకుంటే తర్వాత వరకు ఇస్తా నైనికాకి ఇస్తా అని చెప్పి సెల్ఫిష్ సోనియా. విష్ణుప్రియకి ఇచ్చింది అనమాట సోనియా. సెల్ఫిష్. యాక్చువల్గా ఈ అమ్మాయి ఎలిమినేట్ అయిపోతుందని తెలుసు. ఓకే, తనకి యాక్చువల్గా యష్మిలో ఒక ఫైటర్ కనిపించింది. ఇక్కడ ఏంటంటే యష్మిని పాపం అక్కడ వెళ్ళే వాళ్ళందరూ యష్మిని బాగానే పొగుడుతారు. ఎందుకంటే ఆ అమ్మలో అందరినీ
ఫైటర్, ఒక గేమర్ని చూస్తానే ఉన్నారు యష్మిలో. సో అందుకని యష్మితో అందరూ బాగానే మాట్లాడుతున్నారు. అండ్ ఈ అమ్మాయి ఎలిమినేట్ చెప్పి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ తుత్తర బిగ్ బాస్ తుత్తర మణికంఠని మణికంఠ అసలు డేంజర్ జోన్లో ఉన్నాడు అని ఎవరు చెప్తున్నాడు నాకు అర్థం కాల. అసలు ఎందుకు చెప్తున్నారో నాకు అర్థం కాల. మనకంటే ఏ విధంగా డేంజర్ జోన్లో ఉంటారు? హౌస్ మేట్స్ నలుగురు నువ్వు జీరో అనగానే డేంజర్ జోన్లో పెట్టేస్తారా మణికంఠని తీసుకెళ్ళి? అసలు ఇన్ ద హిస్టరీ ఆఫ్ బిగ్ బాస్ అసలు ఎంత దరిద్రమైన ఎలిమినేషన్ అంటే, మూడో వ్యక్తికి అసలు సంబంధమే లేదు, అసలు ఆ వ్యక్తితో ఏమీ ఉండదు, నువ్వు ఆ డేంజర్ జోన్లో ఉన్నావు, ఆ మూల నిలబడు అని చెప్పి ఆ మూల నిలబెట్టి వాళ్ళిద్దరిలో నుంచి సోనియా అండ్ ఆదిత్య గారిలోంచి ఒకళ్ళు ఆదిత్య గారిని సేవ్ చేసి మీ ఇద్దరే నిలబడినాడంట. ఎన్న బిగ్ బాస్ అది. ఆ పిల్లోని తీసుకెళ్లి టాప్ 5లో కూర్చోబెట్టదా నువ్వు ఒప్పుకునే తట్టుకు లేవుగా. జనాలు ఆ పిల్లోని సీదా తీసుకెళ్లి టాప్ 5లో కూర్చోబెడతారు. అప్పుడు నీకు సమ్మగా ఉంటుందా? పాప మిగిలిన కంటెస్టెంట్స్ ఆడుకునే వాళ్ళందరూ ఎదవాలి నీ దృష్టిలో. ఆ పిల్లోడు సింపతి మీద గొమ్ముకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకు అనవసరంగా చెప్పు? ఆ పిల్లోడికి సింపతి వచ్చింది, ఆ పిల్లోడి కొంచెం నువ్వు గెలికినా కానీ ఆ అబ్బాయికి అది పాజిటివ్ అవుతుందన్న మినిమం సెన్స్ బిగ్ బాస్ మామ, బిగ్ బాస్ టీం మీకు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏ విధంగా ఆ అబ్బాయిని తీసుకెళ్ళి అక్కడ నిలబెడతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రీజన్స్ మీద? డేంజర్ జోన్లోకి ఎలా వచ్చాడు? బాటంలో ఉన్న వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు, మరి ఇతను డేంజర్ జోన్ ఏంటంటే బాటం వేరు డేంజర్ జోన్ వేరా? ఓట్లు మళ్ళీ వాళ్ళిద్దరు నిలబెట్టి, సో మీ ఇద్దరు ఒకసారి ఎక్కడ ఉండండి ఇప్పుడు వస్తుందని చెప్పి నాకు సైట్ వచ్చి ఎంత గేమ్ ప్లే చేశారు సార్. నెక్స్ట్ లెవెల్ గేమ్ ప్లే. లాస్ట్ మూమెంట్ వరకే. సో మనం ఎందుకు తీసుకోవడం డెసిషన్ ఆడియన్స్కి ఇద్దాం, ఏదైతే అది అయిందిలే అని చెప్పి ఆడియన్స్ చేతిలో పెట్టేస్తారు. సారీ, లోపల కంటెస్టెంట్స్ చేతిలో డెసిషన్ పెట్టేశారు చాలా తెలివిగా. మీరు డెసిషన్ తీసుకోలేక ఇంకా మెంటల్ ఎక్కిపోయి మీకు ఏం చేయాలో అర్థం కాక 2 ఏవీలు రెడీ చేసి పెట్టుకొని, సో మనం వద్దు, మనం చేస్తే నెగిటివ్ అయిపోతాం, ఎందుకు హౌస్ మేట్స్ చేతిలో పెడతాం, వాళ్ళు ఏది తీసుకుంటే అది అని చెప్పి చాలా తెలివిగా హౌస్ మేట్స్ చేతిలో పెట్టారు. అక్కడికి వచ్చి సో ఓకే మణికంఠకి ఎవరు ఓటేయాలనుకుంటున్నారు, సోనియాకి ఎవరు ఓటేయాలనుకుంటున్నారు, సింపుల్గా అడిగితే సరిపోద్ది కదా. అక్కడ బాటమ్ 2లో ఇద్దరున్నారు. ఒకళ్ళు మీరు హౌస్లో పనికిరారు 0 అంటే మీరు హౌస్లో ఎందుకు పనికిరారు 0 అని చెప్పి సో చెప్పిన మణికంఠ ఈజ్ ఇన్ డేంజర్ జోన్, డేంజర్ పొజిషన్. సో ఆడియన్స్ ఓట్స్ తోటి లీస్ట్ పొజిషన్లో ఉన్న సోనియా. ఇది ఎందుకు స్పెసిఫై చేయడం? గుచ్చి వై అంట ఎందుకు? పాప ఆ పిల్లోడిని మీరందరూ కలిసి ఇతను అర్హుడు పనికిరాడు హౌస్లో, ఇతను 0, ఇతను గేమ్లో 0 అయిపోయాడు, సో అందుకని అతను డేంజర్ జోన్లో ఉన్నాడు అలా ఆ మణికంట అని చెప్పి ఎందుకు అంత స్పెసిఫిక్గా చెప్పడం? వాళ్ళకి ఎందుకు గుర్తు చేయడం? షో జరిగింది ఒకటే రోజు కదా, 2 రోజులు ఎపిసోడ్ అయినా కానీ ఒకటే రోజు కదా జరిగింది. అలా గుర్తుంటుంది, వాళ్ళ నోలు గుద్దింది ఎందుకు? ఇక్కడ ఏంటంటే హైలైట్, నోలు గుద్దిన వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అవసరమా? తారుమారైందిగా బేసిక్గా. అక్కడ ఎవరు తారుమారైంది? ఆదిత్య గారు అండ్ యష్మి. సో వాళ్ళిద్దరూ కూడా మణికంఠకే వేస్తారు ఓటు, మణికంఠే వెళ్ళిపోవాలి అని అనుకుంటారు. సో సోనియాకి ఓటు వేస్తారని అనుకున్నారు వాళ్ళు. బట్ అది అక్కడ చాలా ఫ్లాప్ అయింది. ఇంకా వాళ్ళిద్దరే ఇంకెవ్వరేరు, ఎందుకంటే నైనిక ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది కాబట్టి నిఖిల్ టీంకి. సో నిఖిల్, పృథ్వీ, నైనిక ఫిక్స్. అటుపక్క విష్ణుప్రియ, ప్రేరణ, నబెల్, సీత, నలుగురు ఫిక్స్. అక్కడ నలుగురు, ఇక్కడ 3 ఫిక్స్. 2 ఓట్లు ఉన్నాయి. సో ఈ 2 ఓట్లు ఎటు సైడ్ పడితే అటు గెలిచినట్టు ఈజీగా. ఆ 2 ఓట్లు ఎవరికైనా కానీ డౌట్ ఉండేది ఆదిత్య గారికి, యష్మిది. ఎందుకంటే ఇద్దరికి, యష్మికి సోనియా అంటే పడదు, మణికంఠ అంటే పడదు. ఆదిత్య గారికి కూడా సేమ్ అంతే. మణికంఠ అన్న కోపమే, ఎందుకంటే ఆయన కొన్ని ఇచ్చాడు కదా. సో మనవాడికి ఏమిచ్చాడు? నెగిటివ్. సో ఆయనకి కోపమే, అండ్ సోనియా గారు అన్న కోపమే. అంటే డిస్రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడేందుకు కావచ్చు, లేకుంటే ఆయన చెప్పే మాటలు వినకపోవడం వచ్చు. సో ఆమె కొంచెం ఆమె హౌస్ హార్మోని చెడగొడుతుందని చెప్పి ఆమె అంటే కూడా కోపమే. సో ఇద్దరంటే కోపమే. వీళ్ళిద్దరు డెసిషన్ మీద బేస్ అయిన ఉంటుంది సిచ్యువేషన్ అని చెప్పి. సో నాకు సార్ వాళ్ళు అవ్వచ్చు, బిగ్ బాస్ టీం అవ్వచ్చు, సో ఇవాళ ఎటు అయితే అటు అని అనుకున్నారు వాళ్ళు. మరి మనకంటే ఎందుకు దేవుడు ఉన్నాడో మరి, లేకపోతే వీళ్ళ ద్వారా దేవుడు ఆ మాటలు చెప్పించాడో మనకు తెలియదు కానీ, సో వీళ్ళిద్దరు పైకి లేచారు. సో మనకంటకి సపోర్ట్గా వీళ్ళిద్దరు నిలబడ్డారు. హౌస్ మొత్తం మేబీ మెజారిటీ వీళ్ళు 6 మెంబర్స్ నిలబడ్డారు, వీళ్ళు 3 మెంబర్సే అటు నిలబడ్డారు.
అలా జరిగిందనమాట ఎలిమినేషన్ చాలా తెలివిగా. సోనియా గారిని ఎలిమినేట్ చేసి పంపించారు ఫైనల్గా. బిగ్ బాస్ టీము అయినా కానీ కంటెస్టెంట్స్ అసలు పెట్టేది ఎందుకు? డైరెక్ట్ ఎలిమినేషన్ చేయరా డైరెక్ట్ ఎలిమినేషన్. ఆడియన్స్ ఓట్లు వేయడం అనవసరమా? మిడ్ వీక్ ఎలిమినేట్ చేస్తాను, ఓట్లు వేసుకోండి మీ ఇష్టం, మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి అని నేను చెప్తాడు. అసలు లాస్ట్కి వచ్చరికి బాటమ్ 2లో ఉన్నారు, మీరు పంపించానంటారు. ఎన్నిసార్లు పంపిస్తారు హౌస్ మేట్స్? తమాషాకి హౌస్ మేట్స్ పంపించి మళ్ళీ రూమ్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళని చూశాను కానీ నేను సీక్రెట్ రూమ్లో నుంచి నేరుగా బయటికి పంపించేస్తున్న ఫస్ట్ సీజన్ ఇదే నాకు తెలుసు. ఎందుకు అంత కష్టం? దేనికి? డైరెక్ట్గా చేయలేరా? లాస్ట్ టైం కూడా అంతే, వాళ్ళందరినీ వాడుకొని శేఖర్ భాషని బయటికి పంపించేసి వాళ్ళందరినీ బ్యాడ్ అయ్యేలా చేశారు. ఈసారి కొంచెం వాళ్ళు మెచ్యూర్ డెసిషన్ తీసుకున్నారు కాబట్టి సరిపోయింది. పొరపాటున వాళ్ళు ఏమైనా డెసిషన్ రాంగ్ తీసుకుంటే ఆ యష్మి అవ్వచ్చు, ఆ ఆదిత్య గారు అవ్వచ్చు, పొరపాటున సోనియా వైపు నిలబడి ఉంటే వాళ్ళ జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేసినట్టు. వాళ్ళు నిజంగా ఎంత హేట్రేట్ వచ్చేది వాళ్ళిద్దరికి, ఎంత దారుణమైన సిచ్యువేషన్లో ఉండేవాళ్ళు వాళ్ళిద్దరు. వాళ్ళ బిగ్ బాస్ జర్నీని పణంగా పెట్టడానికి మీరు ఎంత ట్రై చేశారంటే, ఎంత శాడిస్ట్ అంటే బిగ్ బాస్. ఆదిత్య గారిని అవ్వచ్చు, యష్మిని అవ్వచ్చు, ఇద్దరిని జనాల్లో నెగిటివ్ చేయాలని చెప్పి ఎంత పెద్ద స్కెచ్ బిగ్ బాస్ మామ. చాలా తెలివిగా వాళ్ళు కొంచెం తెలివిగలవాళ్ళు కాబట్టి కొంచెం అర్థం చేసుకొని సిచ్యువేషన్ని ఇటు నిలబడ్డారు మణికంఠ వైపు. పొరపాటున వాళ్ళిద్దరూ సోనియా వైపు నిలబడి మణికంఠ ఎలిమినేట్ అయిపోయింటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యష్మికి ఎంత హేట్రేట్ పెరిగేదంటే ఈ రోజు ఎంత పాజిటివ్ వచ్చిందో మణికంఠ. ఈవెంతో మణికంఠ అంటే ఇష్టం లేకపోయినా గేమ్ పరంగా వాళ్ళిద్దరిలో మణికంఠే బెటర్ అని చెప్పి మణికంఠ వైపు నిలబడిన యష్మి అని చెప్పి ఆ అమ్మాయికి ఎంత పేరైతే వచ్చిందో సోనియా వైపు నిలబడి ఉంటే అంత పేరు పోయేది. అలా చేద్దామని బిగ్ బాస్ ట్రై చేశాడా? బట్ అదనమాట సిచ్యువేషన్. సో ఫైనల్గా ఇలా జరిగింది. ఇంత పెద్ద స్కెచ్ బిగ్ బాస్ చేశాడు. ఒక కంటెస్టెంట్స్ లోపల పెట్టడమే కాకుండా ఇంకొక కంటెస్టెంట్కి కంప్లీట్గా నెగిటివ్ చేద్దామని ట్రై చేశాడు. బట్ అలా జరగకుండా జరిగింది. సో నార్మల్గా జనాలు అందరూ అనుకుంటున్నట్టుగా మొత్తం యావత్ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ లవర్స్, బిగ్ బాస్ వీక్షకులు, బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుకున్న కోరిక మేరకు సో ఎలిమినేషన్ జరిగిపోయింది. సోనియా గారు ఎలిమినేట్ అయిపోయారు. బాగానే జరిగింది. రేపు నామినేషన్స్లో మంచిగా ఫైర్ ఉండబోతుంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా మణికంఠ నవ్వచ్చు, నైనిక నవ్వచ్చు. నిజంగా జరిగితే లేపేస్తారు ఇద్దరిలో ఒకరిని. సో చూసుకోవాలి. వాళ్ళిద్దరిలోనే ఆదిత్య గారిని లేపేది మరి ఏమో తెలియదు, కానీ వీళ్ళిద్దరిలో ఒకరిని లేపే అవకాశం చాలా ఉంటుంది అనమాట. సో దయచేసి ఓట్లు వేసుకోండి. మొన్న చెప్పా, సెకండ్ డేనే చెప్పా, మణికంఠని లేపేసే ప్రయత్నం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో నుంచి అని. నువ్వు మా కాళ్ళు మణికంఠకి నెగిటివ్ చేస్తున్నావు, మేము ఓట్లు వేస్తున్నాం, మనకి అట్లా ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి నా మీద నన్ను వేసుకున్నారు గట్టిగా. ఏమైంది? మణికంఠని తీసుకొచ్చి తెలివిగా డేంజర్ జోన్ అని చెప్పి ఒక కొత్త పదాన్ని క్రియేట్ చేసి అసలు నామినేషన్స్కి, ఓటింగ్కి, వేటికి సంబంధం లేకుండా, అసలు ఆ ప్రాసెస్కి సంబంధం లేకుండా మొదట్లో నేను శనివారం రోజు నా డేంజర్ జోన్ అని చెప్పి ఆదివారం తీసుకొచ్చి యాక్టివిటీ రూమ్లో పెట్టారు మణికంఠ సీదా తీసుకొచ్చి. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మహేష్ గారు చెప్పాడంటే ఖచ్చితంగా నిజం ఉంటుంది. మణికంఠ లేపేయడానికి స్కెచ్లు చేస్తున్నారు, ఇప్పటికి ఇంకా స్కెచ్ చేస్తూనే ఉంటారు. మణికంఠ బయటకు వచ్చిందాకా దయచేసి అర్థం చేసుకోండి. మీ ఓట్లు మీరు వేసుకోండి. అట్లీస్ట్ ఆ క్యాంపెయిన్స్ రన్ చేసుకోండి. లేకుంటే మనం ఏం చేయలేం. ఒక తోటి బిగ్ బాస్ ప్రేక్షకుడిగా మీకు ఇస్తున్న ఒక ఉచిత సలహా అనుకోండి. నన్ను దొప్పడం కాదు, తెలుసుకోండి. అది. జై హింద్.